మిత్రులందరికీ నమస్కారం. పోలింగ్ రోజున పీఓ ఎదుర్కొనే కొన్ని ప్రత్యేక సందర్భాలు, వాటి పరిష్కార మార్గాలకు సంబంధించిన వీడియో ఇది. పోలింగ్ డ్యూటీ అనగానే ఎక్కువ పీఓదే బాధ్యత అని అందరి అభిప్రాయం. కానీ ఏపీఓతో పాటుగా మిగిలిన ఓపీఓలందరిది కూడా పూర్తి బాధ్యతను గమనించాలి. ప్రధానంగా పీఓ ఎదుర్కొనే సందర్భంలో వెంటనే పరిష్కారంగా పీఓ తెలుసుకోవాలి. కాబట్టి ఆ పరిష్కారం కోసం అని చెప్పేసి కొంచెం ఈజీగా ఉండడానికని ఈ వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ కొన్ని స్పెషల్ కేసెస్ పీఓ ఎదుర్కొనే సందర్భంలో. ఏఎస్డి లిస్ట్ వాటర్. ఏఎస్డి అనేది మనకందరికీ తెలిసిందే. ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్. ఈ లిస్టులో ఉన్న వాటర్ వస్తే ఏం చేయాలి? లిస్టులో పేరున్న వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఎపిక్ కార్డ్ చెక్ చేసి బిఎల్ఓ ద్వారా విచారణ జరిపి ప్రొసీడింగ్ ఆఫీసర్ సంతృప్తి చెందితే ఓటు ఇవ్వవచ్చు. కానీ ఇది 17A రాయాలి. సంతకం మరియు వేలిముద్ర తీసుకోవాలి. ఎనెక్జర్ 14లో నింపాలి. ఎడమ చేయి చూపుడు వేలికి ఎండు లింక్ వేయాలి. వీలైతే మైక్రో అబ్జర్వర్ కానీ వీడియోగ్రాఫర్ కానీ సమక్షంలో చేస్తే ఇంకా మంచిది. సెకండ్, టెండర్ ఓటు. ఓటర్ పోల్కి వచ్చినప్పుడు అతని ఓటు వేరొక వ్యక్తి వేసినప్పుడు ఓటర్ టెండర్ ఓటు అడగవచ్చు. అలాంటి సందర్భంలో ఓటర్ వివరాలు 17Aలో నమోదు చేయరాదు. విచారణ సంతృప్తి చెందితే బ్యాలెట్ ఓటు ఇవ్వాలి, కానీ 17Aలో మాత్రం మెన్షన్ చేయకూడదు. దీనికి సంబంధించిన ఫారాలు 17B నింపాలి. 17C ప్రొసీడింగ్ ఆఫీసర్ డైరీలో నమోదు చేయాలి. టెండర్ ఓటు. ఎడమ చేయి చూపుడు వేలికి ఎండు లింక్ పెట్టాలి. ఛాలెంజ్ ఓటు వచ్చేటప్పుడు మాత్రం పోలింగ్ ఏజెంట్లలో ఎవరైనా ఓటు గుర్తింపును సవాల్ చేస్తే ఛాలెంజ్ దగ్గర ఒక ₹2 రుసుము కట్టించి ఎనెక్జర్ 19 రసీదు ఇచ్చి సవాల్ నిరూపించమని ఏజెంట్కి చెప్పాలి. ఒకవేళ నిరూపిస్తే ₹2 తిరిగి చేయాలి, లేకపోతే గవర్నమెంట్కి జమ చేయాలి. ఈ ఛాలెంజ్ ఓటుకి సంబంధించి ఫారం 14లో నింపి ఓటర్తో సంతకం తీసుకోవాలి. సంతకం చేయకపోతే ఓటు నిరాకరించాలి. ఛాలెంజ్ ఓటు ఇవ్వకూడదు. ఎడమ చేయి చూపుడు వేలికి ఎండు లింక్ పెట్టాలి. ఒక్కొక్కసారి గుడ్డివారు లేదా నిస్సహాయులు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు దీనికి సంబంధించిన రూల్స్ 49 ఈ కేటగిరీ వారు తమకు సహచరులను తీసుకువచ్చినప్పుడు సహచరుడిగా వచ్చేవాడు 18 ఏళ్ళు పైబడిన వాడే ఉండాలి. దీనికి సంబంధించి ఎనెక్జర్ 18లో ఈ సహచరుని డిక్లరేషన్ తీసుకుని సహచరుని కంపార్ట్మెంట్లోకి అనుమతించవచ్చు. ఎనెక్జర్ 18 నింపాలి. ఫారం 14A కూడా ఫిల్ చేయాలి. ఓటర్కి ఎడమ చేతి చూపుడు వేలికి, అలాగే కూడా వచ్చిన వ్యక్తికి కుడి చేయి చూపుడు వేలికి ఎండు లింక్ పెట్టాలి. వయసు తక్కువ ఓటర్ వస్తే, అంటే వచ్చిన ఓటర్ చిన్నపిల్లలాగా ఉంటే అని ఒకవేళ చిన్నపిల్లవాడిగా ప్రొసీడింగ్ ఆఫీసర్ భావిస్తే ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతృప్తి చెందితే ఓటు ఇవ్వవచ్చు, లేకపోతే ఓటు తిరస్కరించవచ్చు. దీనిని ఈ తక్కువ ఓటు వయసు వాడు వస్తే ఎనెక్జర్ 15 ఫిల్ చేయాలి. ఎనెక్జర్ 16లో పార్ట్ 1, 2లను కూడా ఫిల్ చేయాలి. ఎడమ చేయి చూపుడు వేలికి ఎండు లింక్ పెట్టాలి. ప్రాక్సీ ఓటర్ అంటే సరిహద్దులలో లేదా రహస్య గూఢచార సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఈ ఓటు వారి అనుమతి పొందిన వ్యక్తికి వేరొకరికి ఇవ్వచ్చు. వారి అనుమతి పొందిన వారు వచ్చినప్పుడు ఓటు ఇవ్వాలి. ఈ ప్రాక్సీ ఓటు. దీన్ని 17Aలో CSV లిస్టులో నెంబర్ రాయాలి. పేరు ప్రక్కన ప్రాక్సీ ఓటు కాబట్టి PV అని రాయాలి. వచ్చిన వ్యక్తికి వారికి ఎడమ చేయి మధ్య వేలుకు ఇంక మార్కు పెట్టాలి, చూపుడు వేలుకు కాకుండా. విదేశాల్లో ఉండేవాళ్ళు ఓటు వేయడానికి వస్తే విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులు భారతదేశానికి వచ్చి మాత్రమే ఓటు వేయాలి. అతని పాస్పోర్ట్ను మాత్రమే గుర్తింపు కార్డుగా పరిగణించాలి, ఇంకేది తీసుకోకూడదు. ఎడమ చేయి చూపుడు వేలికి ఎండు లింక్ పెట్టాలి. ఓటింగ్ విధానం అనుసరించకపోతే 49Mలో రూల్ ప్రకారం ఓటింగ్ గోప్యతను పాటించకపోతే, అనగా గుర్తు బహిరంగంగా చెప్పేస్తాడు ఏ పార్టీకి వేసిందో. పీఓ తనకున్న 49M రూల్ ప్రకారం ఓటును తిరస్కరించవచ్చు, అతని యొక్క ఓటును.
17A రిజిస్టర్ రిమార్క్ కాలంలో రాసి ప్రొసీడింగ్ ఆఫీసరు సంతకం చేయాలి. ఎడమ చేతి చూపుడు వేలుకు ఇండిబుల్ లింక్ పెట్టాలి. ఓటు వేయడానికి ఓటర్ నిరాకరణ చెందితే 49O అంటారు దీన్ని. ఓటర్ రిజిస్టర్లో రాసిన తర్వాత కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓటు వేయను అంటే 17A రిమార్క్ కాలంలో ఓటు నిరాకరించాడు అని రాసి ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం పెట్టి ఓటర్ను కూడా సంతకం లేదా వేలిముద్ర తీసుకోవాలి. దీన్ని 17Cలో ఫారం 1లో ఐటెం 3లో నమోదు చేయాలి. ఎడమ చేయి చూపుడు వేలికి ఇండిబుల్ లింక్ పెట్టాలి. ఇక్కడ టెస్ట్ ఓటు, ఇది 49MA అంటారు. ఒక ఓటరు ఓటు వేసి తను వేసిన ఓటు వీవీప్యాట్లో వేరొక గుర్తుకు పడిందని ఫిర్యాదు చేసిన దాన్ని టెస్ట్ ఓటు అంటారు. ముందుగా తప్పని తేలితే శిక్ష పడుతుందని చెప్పాలి. 17Aలో అతని పేరు మళ్ళీ రీఎంట్రీ చేయాలి. మామూలుగా ప్రొసీజర్ పూర్తి చేసి ఓటుకు అనుమతి ఇవ్వాలి. ఫిర్యాదు కరెక్ట్ అయితే ఎన్నికను ఆపి ఎస్ఓకి ఫిర్యాదు చేయాలి. తప్పని తేలితే ఆ ఓటర్ని పోలీసులకు అప్పగించాలి. దీన్ని ఫారం 17Cలో నమోదు చేయాలి. టెస్ట్ ఓటు కూడా ఎడమ చేయి చూపుడు వేలికి ఇండిబుల్ లింకు వేయాలి. ఇవి ఎలక్షన్ సందర్భంలో ఎన్నిక జరిగే టైంలో పీఓ ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.